ఏనుగు పౌరుషాన్ని పొంది అర్జునుడి రథం నాకు దక్కలేదు, దొరకలేదు అనేటటువంటి కోపంతో ఒక్కసారి పాండవ సైన్యం నిలబడింది. ఆ పాండవ సైన్యం అంతా కూడా కాకావికలై చల్లాచెదరై పారిపోతున్నారు. అర్జునుడు చాలా ఆక్రోశం చెందాడు, కానీ కృష్ణుణ్ణి ఏమనలేకపోయాడు. ఎందుకని అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అలా రథాన్ని తప్పించేయడం అనేటటువంటిది యుద్ధం చేస్తున్న వీరుడి యొక్క పౌరుషానికి కొంచెం తక్కువగా భావన చేయబడుతుంది. అంటే నన్ను నేను రక్షించుకుని నాకు ఎదురుగుండా వచ్చిన వాళ్ళని నిగ్రహించలేనప్పుడు సారథి తప్పించవలసి వచ్చింది అన్న భావన వస్తుంది. కృష్ణుణ్ణి ఏమనలేకపోయాడు. అందుకని కృష్ణుణ్ణి కోపంగా చూస్తే బాగుండదని కింది పెరివి కురుకుతూ ఏనుగు వంక చూశాడు. అప్పటికి మనస్సులో బాధపడ్డాడు తప్ప ఈ కృష్ణుడు ఏమిటో సగం యుద్ధం ఈయనే చేసేస్తుంటాడు అని పైకి అనలేకపోయాడు. అనలేక ఊరుకున్నాడు. సరే, మళ్ళీ ఆ రథాన్ని తీసుకొచ్చి సుప్రతీకానికి ఎదురుగుండా పెట్టాడు. భగదత్తుడితో యుద్ధం జరుగుతోంది. ఆ ఏనుగుని భగదత్తుణ్ణి అర్జునుడు నిగ్రహిస్తున్నాడు. ఇద్దరి మధ్య గొప్ప గొప్ప అస్త్రములతో కూడుకున్నటువంటి పోరు జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో భగదత్తుడు ఒక అంకుశాన్ని తీసి అభిమంత్రించి వెలుగులు చిమ్ముతూ అది అర్జునుడి మీదకు వచ్చేటట్టుగా ప్రయోగించాడు. అప్పుడు శౌరి పార్థునకు అడ్డముగా తన మీనమర్చి గప్పెసలారు పేరు రమునం ధరించిన అమ్మహాస్త్రమందొప్పే అవారుణంబుజకృతోజ్వల మాలికయై చిరస్థితింజొప్పడి నూతనాభ్రతల శోభితమైన మెరుంగు చట్పుడన్. అది ఆ అంకుశం భగదత్తుడి చేత అభిమంత్రింపబడి విడిచిపెట్టబడింది. అది తిన్నగా వచ్చి అర్జునుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకోవడానికి వస్తోంది. దాన్ని నిగ్రహించాలి అని అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు. సారథ్యం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ అకస్మాత్తుగా గుర్రానికి ఉన్నటువంటి కళ్ళాలు వదిలేసి అర్జునుడికి అడ్డంగా వెళ్ళి తాను నిలబడ్డాడు. తాను నిలబడేటప్పటికీ ఆ వేసుకున్నటువంటి ఉత్తరీయం పక్కకి తొలగి నులుపుగా ఉన్నటువంటి ఆయన నల్లని వక్షస్థలం అంతా ఒక్కసారి కనపడింది. ఆ వచ్చినటువంటి అస్త్రం కృష్ణుడి యొక్క గుండెలు దాకా వచ్చి పుష్పమాలగా మారి ఆయన మెడలో పడిపోయేటప్పటికీ అర్జునుడికి ఎక్కడ లేని బాధ కలిగింది. కృష్ణుడు ఇలా ప్రతి చోట జోక్యం చేసుకుంటున్నాడు. భీష్ముడితో యుద్ధంలో 3వ రోజున చక్రం పట్టుకున్నాడు, 9 రోజున చక్రం పట్టుకున్నాడు. ఇప్పుడు భగదత్తుడితో యుద్ధం జరుగుతుంటే రథాన్ని తప్పించాడు. ఇంకా కోపం దిగమింగుకోలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా తాను అర్జునుడికి అడ్డం వచ్చాడు. అర్జునుడికి అడ్డం వచ్చి ఆ అస్త్రాన్ని తాను పుచ్చుకున్నాడు. సహజంగా ఇంకా కృష్ణుడి మీద అక్కసు ఆపుకోలేకపోయాడు అర్జునుడు. ఆపుకోలేక కృష్ణుడిని ఉద్దేశించి ఓ మాట అన్నాడు. కృష్ణ, నీవు నా రథానికి సారథ్యం చెయ్యడానికి అంగీకరించినందుకు నేను సర్వదా కృతజ్ఞుడను. కానీ సారథ్యం చేయడానికి మాత్రమే అంగీకరించి వచ్చిన వాడివి నువ్వు అక్కడికి పరిమితం అవ్వట్లేదు. నువ్వు సారథ్యం ఒక్కటే చెయ్యట్లేదు, నువ్వే శత్రు సంహారం చేసేస్తున్నావు, నువ్వే ఆయుధం పట్టేస్తున్నావు, నువ్వు అడ్డం వచ్చేస్తున్నావు, ఆయుధాలు పుచ్చేసుకుంటున్నావు. ఇంకా నేనెందుకు యుద్ధానికి? దీని వలన ఏమవుతుందంటే నేను చులకనైపోతాను. అర్జునుడు ఎప్పుడిప్పుడు కీలకమైన సన్నివేశాల్లో యుద్ధం చేయలేడో అప్పుడప్పుడు కృష్ణ పరమాత్మ ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూ ఉంటాడు. అందువల్ల అర్జునుడు ప్రకాశించాడు తప్ప అలా కృష్ణుణ్ణి రక్షించకుండా వదిలిపెట్టమనంటే అసలు అర్జునుడు ఎక్కడ మిగులుతాడు అని లోకం అందా. కాబట్టి ఎందుకు అడ్డొస్తావు ఇలాగా? నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అన్న భావన వ్యక్తీకరించాడు. రక్షించినటువంటి కృష్ణుణ్ణి ఉద్దేశించి బాధపడి ఇలా ఎందుకు రక్షిస్తున్నావు, ఇలా ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటే ఆయన కోపం తెచ్చుకోలేదు. అది పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. అర్జునుడు ఇన్ని మాటలన్నా కృష్ణుడు ఏమనుకోలేదు. పిల్లవాడు ఏం తెలుసు, నేను వదిలేస్తే తట్టుకుంటాడా అని మనసులోని అనుకుని పరమ ప్రేమతో జవాబు చెప్పాడు. అర్జున, ఒకానొకప్పుడు మహాప్రళయం సంభవించింది.
ఆ మహాప్రళయంలో ఈ లోకాలన్నీ కూడా కటిక చీకటి చేత కప్పబడి ప్రళయ జలముల చేత ఆవరింపబడి ఉంటాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావలయ వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్ అంటారే పోతన గారు. మార్కండేయ మహర్షి చెప్తాడు మహాప్రళయం గురించి. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు వటపత్రశాయిగా ఆ నారాయణమూర్తి ఒక్కడే ఉంటాడు. ఆయన కొంతకాలం అలా యోగ నిద్రలో ఉంటాడు. ఉండి మళ్ళీ పునః సృష్టి చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పం చేసినప్పుడు యోగ నిద్ర నుండి ఆయన పైకి లేచాడు. ఆయన పైకి లేచినటువంటి సమయంలో ఆయనకి పత్ని స్థానంలో ఉండేటటువంటి భూదేవి ఆయన వద్దకు చేరుకుంది. ఆ భూదేవి యొక్క కోర్కె ఆయన అంగీకరించి ఆమె సంతోషపడేటట్టుగా ప్రవర్తించి ఒక మాట అన్నాడు, నీవు మనసులో ఏ కోరిక కోరుకున్నావో ఆ కోరిక నీకు తీరుతుంది, నా అంశలో నీకు కుమారుడు సంభవిస్తాడు. అందుకే భూదేవికి శ్రీమన్నారాయణునికి కలిగిన సంతానంగా వచ్చిన వాడు నరకాసురుడు. ఆ నరకాసురుడు నా తేజస్సు వలన సంభవించిన వాడు కాబట్టే వైష్ణవ సంబంధమైనటువంటి అస్త్రము అతనికి వశపడింది. వైష్ణవాస్త్రం అతనికి వశం. అతను ఆ వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించగలడు. కాలాంతరమునందు ఆ భూదేవి సత్యభామ యొక్క రూపాన్ని పొందింది. అందుకే మళ్ళీ తల్లి చేతిలోనే వెళ్ళిపోవాలి ఆయన. కాబట్టి సత్యభామ ప్రధానురాలై ఉండగా పడిపోయాడు నరకాసురుడు. ఆ నరకాసురుని యొక్క కుమారుడే భగదత్తుడు. ఈ భగదత్తుడు ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతిగా పరిపాలన చేస్తున్నాడు. ఇతని దగ్గర 2 అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఐరావతమనబడేటటువంటి ఏనుగు ఎంత ప్రశస్తమైనదో ఇతని దగ్గర ఉన్నటువంటి సుప్రతీకము అనబడేటటువంటి ఏనుగు కూడా అంత ప్రశస్తమైనది. ఇంత ప్రశస్తమైనటువంటి ఏనుగు ఉండడం ఒకెత్తు, ఇతని దగ్గర వైష్ణవాస్త్రం ఉండడం ఒకెత్తు. ఇతనిప్పుడు ప్రయోగించినది వైష్ణవాస్త్రం. ఆ వైష్ణవాస్త్రానికి ఉపసంహారం లేదు. దాన్ని నిగ్రహించడం ఎవరి చేత సాధ్యం కాదు. అది నువ్వు కూడా దాన్ని నిగ్రహించలేవు. కాబట్టి దాన్ని పుచ్చుకోగలిగిన వాడను నేనొక్కడిని. అందుకే నల్లమబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో అది నేను అడ్డొచ్చేటప్పటికీ నా మెడలో మాత్రం నా తేజో సంబంధమైన అస్త్రం కాబట్టి పూలదండగా పడిపోయి, ఒక పువ్వు ఎలా ఉంటుందో అలా ఎర్రని తామర పువ్వు ఎలా ఉంటుందో అలా ప్రకాశించింది ఆయన యొక్క నల్లని వక్షస్థలం మీద. ఇంకొకలా చెప్పాలంటే మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా కనపడింది ఆహారం. కాబట్టి అది నా తేజస్సుకి సంబంధించిన అస్త్రం. దాన్ని నువ్వు నిగ్రహించలేవు. దీని చేత నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. నీకు తెలియదు ఇది ఇంత ప్రమాదకరమైందని. ఇవన్నీ ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. నిన్ను రక్షించుకోవడం నాకు ప్రధానం. అందుకే నీకు నేను అడ్డొచ్చి ఆ అస్త్రాన్ని నేను పుచ్చేసుకున్నాను. ఏమైంది? అది నీ మీద వేసిన అది నా తేజస్సుకి సంబంధించిన అస్త్రం. నేనేం చేశాను? నా తేజస్సుని నేనే పుచ్చేసుకున్నాను. దానికి నువ్వెందుకు అంత బాధపడడం? నిన్ను నేను రక్షించాను అంటే 1-2 మాటలు బాధపడతాడేమోనని ఎంత ప్రేమతో కూడిన మాట అన్నాడో చూడండి. ఇప్పుడు దానికి అంత బాధపడవలసిన అవసరం ఏముంది? నేను నరకాసురుణ్ణి ఎలా చంపేశానో అలా నువ్వు భగదత్తుణ్ణి చంపే. ఇప్పుడు అస్త్రము ఎవరికి వశమై ఉన్నదో ఇంతకాలము ఆ అస్త్రం ఇప్పుడు నా యందు లీనమైపోయింది. కాబట్టి ఇప్పుడు భగదత్తుణ్ణి చంపేయి, సుప్రతీకాన్ని చంపేయి. అపారమైనటువంటి కీర్తి చేత విరాజితులు ఉంటావు. వెంటనే అర్జునుడు అర్ధచంద్రాకారమైనటువంటి బాణమును ఒకదాన్ని ప్రయోగించి భగదత్తుడి యొక్క కుత్తుకని కత్తిరించాడు. వేరొక బాణాన్ని ఆ సుప్రతీకమన్న ఏనుగు యొక్క కుంభస్థలంలో నాటితే అది దంతములు ఆధారంగా ఉండేటట్టుగా పక్కకి ఒరిగిపోయి పడి అది కూడా మరణించింది. భగదత్తుణ్ణి సుప్రతీకాన్ని రెండిటినీ సంహరించి అర్జునుడు ఇంత గొప్ప సంహార ప్రక్రియని సాగించినవాడు అన్న కీర్తిని మూటగట్టుకున్నాడు. ద్రోణ పర్వానికి ముందు భీష్మపర్వం, భీష్మపర్వానికి ముందు ఉద్యోగ పర్వం, ఉద్యోగ పర్వానికి ముందు విరాట పర్వం, విరాట పర్వానికి ముందు వనపర్వం ఆరణ్య పర్వం, ఆరణ్య పర్వానికి ముందు సభాపర్వం. సభాపర్వంలో ఒక విశేషం జరిగింది. ఒకప్పుడు ధర్మరాజు గారు రాజసూయం చెయ్యాలి అని సంకల్పించాడు.
రాజసూయం చెయ్యాలి అంటే అన్ని దిక్కులలో ఉన్నటువంటి రాజుల్ని ఓడించాలి. అన్ని దిక్కులలో ఉన్న రాజుల్ని ఓడించవలసి వస్తే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క తమ్ముణ్ణి పంపించాడు. అలా పంపించినప్పుడు ఉత్తర దిక్కు వైపుగా అర్జునుడు వెళ్ళాడు. ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు ఈ భగదత్తుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఈ భగదత్తుడు ఉత్తర దిక్కున ఉన్న ప్రాగ్జ్యోతిషపురానికి అర్జునుడు చేరుకున్నప్పుడు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి 8 రోజులు యుద్ధం చేశాడు. ఎవరితో? అర్జునుడితో. అర్జునుడితో 8 క్షణాల యుద్ధం చేయడం చాలా గొప్ప. అంత అస్త్ర సంపద కలిగిన వాడు, అంత గొప్ప విలుకాడు. అటువంటి అర్జునుడితో 8 రోజులు యుద్ధం చేశాడు. 8 రోజుల యుద్ధం చేసి ఓడిపోయాడు. ఓడిపోయి ఒక మాట అన్నాడు, నువ్వు ఇంద్రుడికి పుత్రుడివి, నేను ఇంద్రుడికి మిత్రుణ్ణి. అందుకే నా సుప్రతీకాన్ని ఇంద్రుడికి ఇస్తూ ఉంటాను రాక్షసుల సంహారం జరుగుతున్నప్పుడు. ఇంద్రపుత్రుడు ఇంద్రమిత్రుడు కొట్టుకోవలసిన అవసరం ఏముంది? కాబట్టి మన ఇద్దరం సంధి చేసుకుందాం అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మా అన్నగారు ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నారు, నువ్వు అపారమైనటువంటి ధనరాశులు ఇచ్చి కప్పం కట్టి ఆ యాగం చూడ్డానికి కూడా రమ్మని ఆహ్వానించాడు. అలాగే చేస్తాను అని ఒప్పుకుని భగదత్తుడు అపారమైనటువంటి కప్పాన్ని ధర్మరాజు గారికి చెల్లించాడు. యథార్థానికి ఆ సమయంలో కృష్ణుడు లేడు అర్జునుడితో. 8 రోజుల యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఏ ఇద్దరు యుద్ధం చేస్తున్నారో వాళ్ళిద్దరి మనసుల్లో ఏ కోరిక ఉంటుంది? ఒకరినొకరు గెలవాలనే కదా ఉంటుంది. ఒకరిని ఒకరు గెలవాలన్న కోరిక ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎంత శక్తివంతమైన అస్త్రములు ఉన్నాయో వాటిని ప్రయోగిస్తారు కదా. ప్రయోగించినప్పుడు మరి 8 రోజుల యుద్ధం చేసినప్పుడు తాను ఓడిపోతున్నప్పుడైనా తన దగ్గర వైష్ణవాస్త్రం ఉన్నది అని ప్రయోగించవచ్చు అని జ్ఞాపకం రాలేదు భగదత్తుడికి. అదే భగదత్తుడు కురుక్షేత్ర యుద్ధానికి వస్తే అర్జునుడి మీద వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు లేడు ఆ సమయంలో. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళినప్పుడు రాజసూయంలో, ఉత్తర దిక్కుకి రాజసూయానికి వెళ్ళినప్పుడు తాను ఓడిపోయి కప్పం కట్టాడు. కానీ నా దగ్గర వైష్ణవాస్త్రం ఉంది కదా, అర్జునుడి మీద వేస్తే అయిపోతుంది కదా అని గుర్తు రాలేదు. అసలు వేసేసి ఉంటే ఏమై ఉండేది భారతం? అక్కడతోనే అయిపోయింది. అంటే తాను పక్కన ఉండి తాను పక్కన లేక 2 రకాలుగా కాపాడుకున్నాడు. ఒకసారి ఆయనని పడగొట్టవలసిన శక్తి భగదత్తుడి దగ్గర ఉన్నా ఇది ప్రయోగించాలి అన్న విషయం స్ఫురణలోకి రాలేదు. అంటే ధార్మికుడైన వాడు ఎక్కడుంటాడో, ఆ భక్తి తత్పరుడు ఎక్కడుంటాడో అక్కడ పరమాత్మ 2 చేతులు అడ్డు పెట్టి కాపాడుకుంటూ ఉంటాడు. ఆయన అనుగ్రహం లేనినాడు అసలు నిజంగా దిగ్విజయ యాత్రలో కృష్ణుడు ఎలా తట్టుకుంటాడు? భగదత్తుణ్ణి తట్టుకోలేడు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అస్త్రం, గుర్తొచ్చి వేశాడు. వేసిన తర్వాత ఏమైంది? కృష్ణుడు పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకున్న తర్వాత ఏమైంది? ఇంకా అర్జునుడిని ఏం చేయడానికి ఆయన దగ్గర ఏం లేదు. కాబట్టి ఇప్పుడు భగదత్తుడిని మట్టు పెట్టేయన్నాడు. మట్టు పెట్టాడు. అసలు ఈ భగదత్తుడు ఒకవైపు ఉండే అలవాటు ఉన్నవాడు కాడు, బలాబలాల్ని బట్టి మారతాడు. నిజానికి పాండురాజుకి స్నేహితుడు. తర్వాత జరాసంధుడి యొక్క పౌరుష పరాక్రమాలకి భయపడి జరాసంధుడి యొక్క పొత్తును చేరాడు. కురుక్షేత్ర సంగ్రామం వచ్చేసరికి ఒకప్పుడు పాండురాజుకి స్నేహితుడైన తరువాతి కాలంలో యువతల వైపుకు వచ్చి కౌరవుల వైపున పోరాడాడు. అంటే రోజుకొక రకంగా మారడం అనేటటువంటి దాన్ని భగవంతుడు సమర్థించాడు. ఎటు మారినా ధర్మాన్ని ప్రాతిపదిక చేసుకుని మారాలి. ధర్మాన్ని ప్రాతిపదిక చేసుకోకుండా, ధర్మమునందు విశ్వాసము లేకుండా, ధర్మం అనుష్ఠానము లేకుండా గాలివాటంగా ఉండడాన్ని భగవంతుడు అంగీకరించాడు. అందుకే అంత గొప్పగా అర్జునుణ్ణి కాపాడుకున్నాడు. కృష్ణుడు నరుడిగా ప్రవర్తించలేదు భారతంలో అన్నాడు. నరుడిగా ప్రవర్తిస్తే భగదత్తుడికి ఆ అస్త్రం జ్ఞాపకానికి రాకుండా చేసిన వాడు ఎవరనుకోవాలి? ధర్మాన్ని పడగొట్టగలిగిన శక్తి అధర్మానికి వచ్చిందనుకోండి, లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? ఆ ధర్మాన్ని రక్షించుకోవలసిన వాడెవరు? పరమాత్మ. అయినప్పుడు ధర్మం ఒకటి, ధర్మాత్ముడు ఒకటి కాదు. అయినప్పుడు ధర్మాత్ముడిని కాపాడుకోవలసిన వాడు నేను పక్కన లేను కాబట్టి కాపాడుకోనంటాడా?
ఆయన పక్కన లేకపోవచ్చు, కానీ పరమాత్మ యొక్క శక్తి అనంతము, ఆయన ఎలాగైనా రక్షిస్తాడు. అందుకే అసలు భగదత్తుడు అప్పుడు అస్త్రాన్ని ప్రయోగించలేదు, ఇప్పుడు ప్రయోగించాడు. ఎందుకని? అది ప్రయోగించేసిన తరువాత అర్జునుడి చేతిలో భగదత్తుడు పడిపోవాలి, ధర్మము నిలబడాలి, అధర్మము పడిపోవాలి. దాని ద్వారా సమాజమునకు ఒక సందేశం అందించాలి. భారతం ఎప్పటికీ ఎందుకు నిలబడాలని వ్యాసుడు అందించాడు? దేనికోసం కవిత్రయం ఆంధ్రీకరించి ఇచ్చారు? దేనికోసం వాళ్ళంత శాశ్వతులై చిరస్థాయిని పొందారు? లోకానికి ధర్మం అందాలి, లోకము ధర్మ మార్గంలో ప్రయాణించాలి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుని యొక్క రక్షణ ఉంటుంది. నువ్వు కల్పించుకున్న రక్షణలు కావు. నిన్న వచ్చిన రక్షణ నీకు నిన్నకి ముందు లేదు. నిన్న వచ్చిన రక్షణ నిన్నకు ముందు వచ్చిన ఆపదలలో నిన్ను కాపాడలేదు. ఆ తర్వాత నిన్నకి ముందు కూడా నిన్నేది కాపాడిందో అదే నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఆ ధర్మమునందు ఆ పౌనిక ఉండడం ఈశ్వరుని యొక్క అనుగ్రహమును నిలబెట్టుకోవడం. ఇది అర్జునుడి యొక్క హృదయం. అందుకే అర్జునుడు సర్వకాలముల యందు కృష్ణుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడయ్యాడు. అందుకే ఆ నమ్మకం ఉన్నవాడు కాబట్టే నా కండలు కోషిస్తానన్నాడు. ఈ పైన ధర్మరాజు గారి యొక్క సత్యధర్మములు, ఆయనకి పట్టాభిషేకం జరగాలి, రాజ్యం గెలవాలైన. అందుకే భీష్మ సంహారమునందు ఈ మాట చెప్పాడు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరగాలి అంటే తమ్ముళ్ళు సహాయం చెయ్యాలి, క్షాత్ర తేజస్సుతో నిలబడాలి. వాళ్ళు నిలబడాలంటే వాళ్ళు కాపాడబడాలి. వాళ్ళు కాపాడబడితే ధర్మరాజు కాపాడబడినట్టు, అర్జునుడు కాపాడబడినట్టు. పక్షపాతంతో కాదు కృష్ణుడు కాపాడుతున్నది, వాళ్ళ యందు ధర్మం ఉన్నది కాబట్టి. పరిణితి చెందిన భక్తి ధర్మము. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తెల్లవారి లేచిన దగ్గర నుంచి మరునాడు తెల్లవారుజాము వరకు పూజామందిరంలో కాలం గడపగలవా? గడపలేవు. పూజామందిరం తలుపులు వేసి బయటికి వచ్చినా ఎప్పుడూ ఈశ్వరుడితో ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకడం. ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధర్మానుష్ఠానం చెయ్యడం. ధార్మికుడన్న మాటకు అర్థం ఏమిటంటే పై పై మెరుగులు అప్పటికొచ్చే ప్రలోభాలకి లొంగడం కాదు. ఆయన అనుగ్రహం నాకు ప్రధానం, నేను ఈ పని చేస్తే ఆయన అనుగ్రహానికి పాత్రుడనవుతానా? ఎందుకు చేశావా పని అని అడుగుతాడా? ఆయన ఎందుకు చేశావని అడిగే పని నాకు అక్కర్లేదు. నేను ఒరిపిడికి గురైనా పర్వాలా, నాకు బాధ కలిగినా పర్వాలా, నేను ఆయన సంతోషించేలా బ్రతుకుతాను అని నిలబడగలిగిన వాడెవరో వాడు ఆఖరి ఊపిరి వరకు భగవంతుని పాదముల దగ్గరే ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఈశ్వరుని ఎందే చేరిపోతాడు తప్ప అస్తమానం పూజామందిరంలో ఎలా ఉండగలవు? అందుకే వివేకానంద స్వామి ఒక మాట అంటారు, ఈ సమాజమంతా లోకము నీకు పూజామందిరము కావాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి, సర్వత్ర భగవద్భావన నీ యందు నిలబడగలగాలి. ఆ స్థితికి ఎదిగిన వాడెవరో వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. అందుకే ధర్మరాజు పాత్రుడయ్యాడు. ధర్మరాజు ఉపకరణములు కాబట్టి భీమార్జునునకుల సహదేవుల్ని ఆయన అలా చేతులు అడ్డు పెట్టి కాపాడుకున్నాడు. ద్రోణపర్వంలో భగదత్తుణ్ణి సంహారం చేసిన ప్రక్రియలో, సుప్రతీకాన్ని నిగ్రహించినటువంటి ప్రక్రియలో, రథాన్ని తప్పించడంలో నిజానికి అర్జునుడికి తెలియదు, కానీ అర్జునుడికి తెలియదు కదా అని ఆయన చెయ్యి వదిలిపెట్టలేదు. అర్జునుడు ఈసడించినా బాధపడలేదు. నిన్ను కాపాడుకోవడం నా ధర్మం, నీకేం తెలుసు పిల్లాడివి అని తండ్రి కొడుక్కి తాయిలం పెట్టినట్టు ఇల్లంత దూరంలో కనపడిన తర్వాత నీ చెయ్యి నేను వదిలేస్తాను, నా చెయ్యి నువ్వు వదిలేయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంటికి అని, నేను పరిగెత్తలేనే అని ఏదో కొడుకుతో పాటుగా పరిగెత్తలేకపోయిన వాడిలా తండ్రి ఉండిపోతే కొడుకు ముందు పరిగెత్తుకెళ్ళిపోయి నేను ముందు వచ్చేసానంటే అయ్య బాబోయ్ ఎంత బాగా వచ్చేసావో అని తండ్రి కొడుకుని పొగిడి సంతోషపెట్టేసినట్టుగా ఇప్పుడు భగదత్తుణ్ణి చంపేయి, సుప్రతీకాన్ని చంపేయి, నేను నరకాసురుణ్ణి చంపినట్టు చంపేయి. అలా చంపేశాడే అర్జునుడు. నిజంగా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. మహానుభావుడు
భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాణ్ణి ఆయన ఎంత గొప్పగా కాపాడతాడు అనడానికి మహాభారతంలో ద్రోణ పర్వంలో ఈ భగదత్త సంబంధమైనటువంటి ఉపాఖ్యానం అంత ప్రఖ్యాతి చెందినటువంటి ఉపాఖ్యానం. దాని ద్వారా కృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు నిరతిశయ భక్తి కలగకుండా ఎలా ఉంటుంది? ఆయన అనుగ్రహమును పొందడానికి ధర్మానుష్ఠానం చెయ్యాలి జీవితంలో అన్న కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది? అందుకే మహాభారతంలో కృష్ణుడి గురించి పరిశీలించడము అంటే కృష్ణుడికి దగ్గరగా జరిగే ప్రయత్నం చెయ్యడమే. మహాభారతంలో శ్రీకృష్ణుడు అని నేను చెప్తే అందులో మీకు ఏం కనపడుతోంది? ఎక్కడికక్కడ ధర్మ సంస్థాపనమే, ధర్మానురక్తియే. ఇంతకన్నా ఇంకేమైనా కనపడుతోందా? ఈ పరిశీలనము ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి? ధర్మమునకు దగ్గరగా జీవించడం కన్నా మనుష్య జీవితానికి వేరొక ప్రయోజనము ఉండదు, ఉండకూడదు. అందుకే ఒకప్పుడు కృష్ణార్జునులు దూరంగా యుద్ధం చేస్తున్నారు. ఏదో సాయంకాలం అయిపోయింది, సూర్యాస్తమయమైంది, ఇంటికి తిరిగి వచ్చారు. అభిమన్యుడి యొక్క సంహారమునకు ప్రధాన కారకుడు ఎవరయ్యాడు అంటే సైంధవుడయ్యాడు. అందుకే భారతంలో జరిగిన ఘట్టములు ఇప్పటికీ కూడా లోకంలో సామెతలుగా మిగిలిపోయి వీడు సైంధవుళ్ళ అడ్డుపడ్డాడు రా అంటారు. సైంధవుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. అంత గొప్ప తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అని మనసులో పగ పోలేదు. పోక నేను పాండవుల 5గురిని గెలవాలన్నాడు. శంకరుడు ఒకటి, కృష్ణుడు ఒకటినా? కాదు. ఆయన అన్నాడు వాళ్ళు నరనారాయణులు, కృష్ణార్జునులు. వాళ్ళిద్దరూ భూమి మీదకి కృష్ణార్జునులుగా ఎందుకు వచ్చారంటే ధర్మ సంస్థాపన కోసం వచ్చారు. తద్వ్యతిరేకంగా నేను ఎలా వరమిస్తాను? నేను వరమివ్వడము అంటే ధర్మచక్రం నడవకుండా అందులో కర్ర అడ్డు పెట్టినట్టుగా అది సాధ్యం కాదు. ఈశ్వరుని యొక్క లక్షణము ధర్మ సంస్థాపనయే. అది శివుడనండి, విష్ణువనండి. కాబట్టి నీకు ఆ వరం ఇవ్వడం కుదరదు. కానీ నాకు ఒక లక్షణం ఉన్నది. ఇంత తపస్సు చేసి నేను ప్రత్యక్షం అయిన తర్వాత నీకేదో ఒకటి ఇవ్వకుండా పోవతల కనకూడదు. అర్జునుణ్ణి వినా మిగిలిన 4 పాండవుల్ని ఒక్కరోజు ఆపగలం. అంటే వాళ్ళు నిన్ను దాటడం శక్యం కాదు. ఒక్కరోజు ఏది కూడా, అంతకు మించి ఇవ్వనన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.